హాయ్. వెల్కమ్ బ్యాక్. బేసికలీ ఇంతకు ముంగటి సెషన్లో ఒక ఎగ్జాంపుల్ చూసాము, రెండు ఎగ్జాంపుల్స్ చూసాము. ఇప్పుడు ఇంకొక మూడొక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద, ఈ వర్క్ ఫ్లోస్ మీద. ఇవన్నీ బేసిక్స్ అవుతాయి. ఈ ఎగ్జాంపుల్ అయిన తర్వాత నెక్స్ట్ జీరామ్ అని ఒక ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని మీద ఎలా వర్క్ చేస్తాం అన్నది ఎనీవేస్ వి విల్ సీ ఎట్ ద నెక్స్ట్ సెషన్ విచ్ ఈస్ గోన్ బి ఎ బిట్ మోర్ అడ్వాన్స్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న సెనారియో ఏంది అంటే, ఇందులోనే షీట్ 2 అని ఒక షీట్ 2 క్రియేట్ చేశా. ఇది ఏంది అంటేనండి, ఇన్ జనరల్గా ఈ పర్సన్స్ అందరూ మన కంపెనీకి కన్సిడర్ దట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వచ్చారు. అటెండ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, స్టేటస్, ఈ నాలుగు మన దగ్గర ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్కళ్ళ పేరు, నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా మన దగ్గర ఆ డేటా ఉంది మన దగ్గర. ఓకే. సో ఇప్పుడు ఈ డేటా ఉన్నప్పుడు స్టేటస్ అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేశారా లేదా, స్టేటస్ ఎస్ అని ఉన్న ప్రతి ఒక్క యూజర్కి కూడా ఓకే, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇది స్టార్ట్ అయ్యింది అని ఒక ఆటోమేటిక్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వెళ్ళాలి. సో బేసికల్లీ ఈరోజు మా కంపెనీకి ఒక 10 మంది ఇంటర్వ్యూకి వచ్చారనుకోండి. 10 మంది పేర్లు ఇందులో ఉంటాయి. వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే 10 మందిలో ఎవరైతే ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా క్లియర్ చేశారో వాళ్ళ స్టేటస్ ఎస్ అని వెళ్తుంది, మిగతా వాళ్ళందరికీ నో వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మీ వర్క్ ఫ్లో రన్ అయ్యి ఎస్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ ఇనిషియేట్ చేశాము అన్న ఒక మెయిల్ వెళ్ళాలి. సో దీనికోసం ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇదేం చేంజ్ లేదు. ఎక్సెల్ ఫైల్ కూడా షీట్ నుంచి డేటాను రీడ్ చేస్తుంది. కానీ ఈసారి ఇక్కడ మీకు ఏ షీట్లో ఉందండి డేటా, షీట్ 2లో ఉంది మీకు ఎక్సెల్ ఫైల్ నుంచి. షీట్ 2ని మీరు ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూసుకుంటే కనుక షీట్ 2లో రమ్య, దయ, సుధా, ఓకే, స్నేహ, వీళ్ళు నలుగురు ఉన్నారు. సో ఎక్సెల్ నుంచి డేటా కరెక్ట్గానే బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత జీమెయిల్ ఐడి కూడా, మెయిల్ ఐడి ఆటోమేటికలీ మీ ఏఐ మోడలే ఇవ్వాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ లైన్ వచ్చేసరికి హే బడి దిస్ ఈజ్ ఎన్8 ట్రిగ్గరింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఓకేనా, ట్రిగ్గరింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్. ఇప్పుడు ఇట్లాగే మెయిల్ మెసేజ్లో కూడా ఆటోమేటిక్ ఈమెయిల్ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటున్నా. సో అంటే ఏమవుతుంది, నీ యొక్క ఎక్సెల్ ఫైల్ నుంచి వచ్చిన మ్యాప్ అయిన డేటాకి ఆటోమేటికలీ ఈమెయిల్ సెండ్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఎక్సెల్ ఫైల్లో ఎవరికి ఎస్ అని ఉన్నది, రమ్య ఒక్కరికి మాత్రమే ఎస్ అని ఉన్నది. సో రమ్యకి ఈమెయిల్ ట్రిగర్ అవ్వాలి. సో ఇప్పుడు ఇంతకు ముంగట ఓపెన్ చేసిన చాట్ ప్రాంప్ట్ని అప్పారావు కొడితే మనకు అది వస్తుంది. Check the data in the sheet 2. If it has, okay, status as yes, then pick the email value. Okay, so email column name కూడా ఇద్దాము, email value, and print the email and also send the email to that email id. ఇంతే కదా, సేమ్ ఇందాకడ ప్రాంప్ట్నే షీట్ కరెక్ట్ చేసాము, ఏ కాలంలో వాల్యూ తీసుకోవాలి అన్నది కరెక్ట్ చేశాము. ఈ రెండు కరెక్ట్ చేసి నేను హిట్ సెండ్ బటన్ కొడితే నా ఏఐ మోడల్ దాన్ని రికగ్నైజ్ చేసి ద ఈమెయిల్ ఐడి ఈజ్ ramya@yopmail.com అండ్ సెండ్ ఇట్ టు దాట్ పర్టికులర్ యూజర్ అంటుంది. సో ఇప్పుడు యాప్మెయిల్కి వచ్చి ఈసారి మనం చెక్ చేయాల్సింది ramya@yopmailకి వెళ్ళి చూస్తే సి హియర్ హే బడీ దిస్ ఈజ్ అన్ N8 అండ్ ట్రిగ్గరింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్. పర్ఫెక్ట్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 3 యూజర్లకి ఎస్ పెట్టా. ఓకే, దయా ఒక్కలకే నో పెట్టాను, 3 యూజర్స్కి ఎస్ పెట్టాను. సో హియర్ మళ్ళా నా ప్రాంప్ట్ అంతే, చెక్ ద డేటా ఇన్ ద షీట్, ఇఫ్ ఇట్ హ్యాస్ అ స్టేటస్ యాజ్ ద వాల్యూ, పిక్ ద ఈమెయిల్ వాల్యూ అండ్ ప్రింట్ ద ఈమెయిల్ ఐడి హియర్ అండ్ సెండ్ ద ఈమెయిల్. నాకు ప్రాంప్ట్లో ఏ రకమైన చేంజెస్ చెయ్యలేదు నేను. హిట్ సెండ్ బటన్. సో ఈసారి ఇక్కడ ఏం జరుగుతుంది, లెటస్ ఇట్ షుడ్ ట్రిగ్గర్ ద ఈమెయిల్. సి హియర్ ద ఈమెయిల్ ఐడీస్ ఆర్ రమ్య, సుధా, స్నేహ. ఈమెయిల్ సెండ్ టు రమ్య, సుధా, స్నేహ. ఇప్పుడు రమ్యని రీఫ్రెష్ చేస్తే రెండో ఈమెయిల్ ఐడి వచ్చింది. అండ్ అట్లానే సుధాకి నేను ట్రిగ్గర్ చేస్తే కనుక సుధాకి ఈమెయిల్ ఐడి వచ్చింది. అండ్ స్నేహాని ఈ మెయిల్ చెక్ చేసుకుంటే స్నేహాకి ఈమెయిల్ వచ్చింది. సో ఇందులో ఇంకెవరున్నారు, దయా ఉన్నారు. సో మనం దయాకి చెక్ చేస్తే దయాకి ఈమెయిల్ రాకూడదు, రైట్. సో లెట్ మీ చెక్ దయా. ఓకే, దయాని చూస్తే దయాకి ఈమెయిల్ రాలేదు. సో దిట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ మనం ఇచ్చిన ఇన్పుట్కి తగ్గట్టుగా ఈ చాట్ మోడల్ అన్నది, ఈ ఏఐ ఏజెంట్ అన్నది పనిచేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ సెషన్లో జీరాని యూస్ చేసుకుని ఎట్లా హ్యాండిల్ చేయాలో చూద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.